అయితే కొండా సుస్మిత చేసిన డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 18 ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని సమస్య ఏం కాబోతుంది వివరించే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ గారు బాధ్యత వహించాలి. ఎందుకు బాధ్యత వహించాలంటే కన్న కూతురు కాబట్టి. ఇవాళ ఆస్తులకే వారసులాగా అనుకోకుండా రాజకీయాలకు కూడా వారసులు అనుకోవాలి. ఇవాళ తప్పు చేసినప్పుడేమో నాకు సంబంధం లేదు, మంచి చేసినప్పుడేమో నా కూతురు నా కొడుకు అనుకుంటే కాదు. రాజకీయాలలో సుదీర్ఘంగా 25 నుంచి 30 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళు ఒక నిబద్ధత ఉండాలి, నిజాయితీ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవన్నీ లోపించినప్పుడు మనం ప్రజలలో చులకనైపోతాం. కన్నతల్లి లాంటి పార్టీ, అవకాశాలు ఇచ్చిన పార్టీ, ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీపీ స్థాయి నుంచి ఇవాళ 2-3 సార్లు మంత్రిగా అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత ఉండాలి. ధర్మాన్ని ఎప్పుడు కూడా తప్పొద్దని కూడా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది గొప్ప పార్టీ. అనేక మంది కార్యకర్తల్ని ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది, కానీ స్వేచ్ఛ కూడా మితిమీరి వద్దు. హద్దుల్లో ఉంటేనే స్వేచ్ఛ, గౌరవం ఉంటుంది. కాబట్టి అందరికి వర్తిస్తుంది, ఓన్లీ కొండా సురేఖ వర్తిస్తుందా? కొండా సురేఖ గారు కానీ ఇంకా నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ అందరి నాయకులు ఉన్నటువంటి వ్యవహార తీరును, మాట్లాడే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రమశిక్షణ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు కానీ కాంగ్రెస్ అధిష్టానం అబ్జర్వేషన్ చేస్తుంటుంది. ఎవరేం మాట్లాడారు, పార్టీ ఎవరు మాట్లాడడం వల్ల నష్టం జరిగిందని అన్ని వివరాలు తెప్పించుకొని మాట్లాడతారు. ఇవాళ అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వ్యక్తులకు ఎప్పుడు కూడా అవకాశం కాదు, వ్యవస్థలకే ఉంటుంది. వ్యక్తులు వస్తుండ్రు పోతుండ్రు. ఇవాళ 3 పార్టీలు 2 పార్టీలు మారిన వాళ్ళు కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర, మెట్ల దగ్గర మేము కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇవ్వాలని బతిలాడుకున్న వాళ్ళు. కాబట్టి గౌరవం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అనేది గొప్ప పార్టీ. లక్షలాది మంది కార్యకర్తలు కలిగి ఉన్నటువంటి పార్టీ. ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు గౌరవించే పార్టీ, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ. కాబట్టి అన్నం పెట్టిన పార్టీకి ఎవరు ద్రోహం చేసినా ఎట్టి పరిస్థితుల్లో క్షమించము. అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టాలని చూస్తే మాలాంటి యువత తిరగబడతాము. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాము. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ దేశానికి ఇవాళ ఒక భద్రత కానీ రక్షణ కానీ ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ. ఈ పార్టీ పైన ఎవరు విమర్శలు చేసినా మేము తీవ్రంగా మా ఆలోచన మేము స్పందిస్తాము. కాబట్టి పార్టీ నాయకులు కూడా ఎవరు ఏ తప్పు మాట్లాడినా కూడా ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. కాబట్టి పార్టీ అధిష్టానానికి ఇవాళ ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ నాయకులు కానీ ఎక్కడా కూడా వ్యక్తులకు అవకాశం ఉండదు. ఎవరు తప్పు చేసినా అది ఎస్సీ అయినా, బీసీ అయినా, ఇంకో అయినా, ఓసీ అయినా అందరికీ ఒకటే సమాన చర్యలు ఉంటాయి. దయచేసి కొండా సురేఖ గారి అంశంలో బీసీ వాదం, ఎస్సీ అన్ని పనిచేయవు. దయచేసి మేము మాకంటే బీసీలు ఎవరండి? మేమే పెద్ద బీసీలు పార్టీకి. కానీ పార్టీ ఏం చెప్తాం మేము అది చేస్తాం. పార్టీ మాకు అంతిమంగా నేను అనేది అది పార్టీ చూసుకుంటది తప్పకుండా. పార్టీ అందరి మాట్లాడిన తీరును అబ్జర్వేషన్ చేస్తుంటది. అన్ని ఆడియో క్లిప్పుల్ని అన్ని గమనిస్తుంటది. మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఎవరికి నష్టం అనేది వాటిల్లినా తప్పకుండా చర్యలు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గొడవలు పడితే మాకు అంత లాభం చేకూరుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులారా వాళ్ళు గోతికాండ నకల్లాగా ఎదురు చూడొచ్చు, కానీ అవకాశం ఇవ్వము. మళ్ళీ 2028లో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. మీరు గుర్తుపెట్టుకోండి. నాయకులు వస్తుండ్రు పోతుండ్రు. కాంగ్రెస్ పార్టీలో లక్షలాది మంది కార్యకర్తలు, ఇట్లా పిలుపునిస్తే 1,00,000 మంది కార్యకర్తలు వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము వీళ్ళేదో గ్రూప్ తగాదాలు ఇంకో అయితే మాకు అవకాశాలు వచ్చినాయని నీచమైన సంస్కృతి బీఆర్ఎస్ నాయకులు ఎదురు చూడొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వరు. మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తిరిగి మేము కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోని అధికారం రాబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ. పార్టీకి ఎవరు ద్రోహం చేయాలని చూసినా కూడా ప్రజలు, కార్యకర్తలు క్షమించారనే విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోవాలి అందరికీ.